పక్క పల్లెటూరు స్టైల్లో ఎండు చేపల పులుసు అండి. ఎండు చేపల పులుసు ఏందనుకుంటున్నారా? అదేనండి, డ్రై ఫిష్ కర్రీ. ఫ్యాషన్గా చెప్పాలంటే డ్రై ఫిష్. ఈ పక్క పల్లెటూరు స్టైల్లో సూపర్ అంటే టేస్ట్ అయితే ప్లేట్లు కూడా నాకేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళా మళ్ళా చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. దీనితో రండి, వీడియో అయితే చూపిస్తే ఇప్పుడు ఎట్లా చేయాలో. దానికోసం అయితే ఇట్లా చేపలు అయితే తీసుకున్నాను. వీటి పేరు వచ్చేసి ఇసుక దందులు అంటారు, మెత్తాళ్ళు అంటారు. ఇవి నాకు తెలిసిన పేర్లు. మీకు తెలిసిన పేర్లు ఏమన్నా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ తలకాయలు ఉంటాయి కదండి, తలకాయలు అవన్నీ తీసేసుకొని వేసుకోవాలి. తలకాయలన్నీ పక్కన పెట్టేసేయండి. అవి బొక్కలు తినేస్తాయి. తర్వాత వాటర్లో వేసి నానబెట్టండి. అవి ఇసుక ఉంటుంది వాటికి, బాగా ఇసుక అంతా కిందకు వచ్చేస్తుంది. తర్వాత దానికి తగ్గట్టు చింతపండు తీసుకున్నాను. వాటర్ వేసి కొంచెం కడిగేసుకొని నలుకలు ఉంటే పోతాయి, వాటర్ వేసి యాడ్ చేసి నానబెట్టుకోవాలి. దానికోసం పెద్ద 2 ఉల్లిపాయలు, టమాటాలు చిన్న చిన్నవి 4 తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తీసేసుకొని ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. స్మాష్ చేసుకోవాలి, ఎక్కువ నూరకూడదు, స్మాష్ చేసుకొని వేసుకోవాలా. తర్వాత టమాటాలు వేసుకొని వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియా, జీరా పౌడర్ వేసి వేయించేస్తాను. ఇంకేం అవసరం లేదు, బస్. వేసేసిన తర్వాత చేపలు వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ఇసుకంతా పోయేదాకా వాష్ చేసుకొని చేపలు కూడా వేసి కొంచెం అట్టట్టు వేయించేసేసి తర్వాత చింతపండు పులుసు పోసేసుకొని వాటర్, దాని పులుసుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేందుకు ఉడికించుకుంటే చాలు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈవెన్ రాగి సంకలు కూడా సూపర్ ఉంటుందండి. ప్లేట్లు నాకేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.